హలో అండి, అందరికీ నమస్తే. మంచి రుచికరమైన వంకాయ ఆలు టమాటా కూర చూపిస్తున్నానండి. ఇది మనకి చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. బ్యాచిలర్స్ పిల్లలు కూడా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ కర్రీకి ముందుగా కావాల్సింది మనం ఆలు టమాటా, ఆలు పావు కిలో, అలాగే వంకాయ పావు కిలో, మనకి ఒక 2 మీడియం సైజు 2 టమాటాలు ఉంటే సరిపోతుందండి. ముందుగా ఆయిల్ ఒక 2-3 స్పూన్లు వేసుకొని దీంట్లో కొద్దిగా 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసి బాగా కలపాలండి. కలిపిన తర్వాత కొంచెం మనకు దూరగా వేగే టైంలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లోనే పట్టింది వేసుకోవాలి. మనం ఇంట్లో ఉండే వాటితోనే చాలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. పిల్లలందరూ బ్యాచిలర్స్ పిల్లలైతే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పసుపు వేసుకోండి. ఇందులో దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మనం ఇంట్లో తయారు చేసింది అయితే మంచి టేస్టీ ఉంటుంది. బయట కొనుక్కొచ్చింది వాడకపోవడమే మంచిదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆలును కూడా ఇందులో వేసుకొని కొంచెం వేగనివ్వండి నూనెలో. అలాగే కొద్దిగా ఉప్పు రుచికి సరిపడంత వేసుకోవచ్చు. కుక్కర్లో ఎందుకంటే మనకి ఆలు ఈ మిక్సింగ్ కర్రీ కాబట్టి కుక్కర్లో వేసిన తర్వాత 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. అదే బయట అయితే కొంచెం ఎక్కువసేపు ఉడికించాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు టమాటాలు, వంకాయలు అన్నీ వేసేసిన తర్వాత సరిపడా ఉప్పు మీరు టేస్ట్ చూసి వేసుకోవచ్చు. అలాగే దీంట్లో మనం కొద్దిగా ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి అండి, కారం 1 స్పూను, మీరు తినేదాన్ని బట్టి కూడా కారం వేసుకోవచ్చు. పచ్చి ధనియాల పొడి 1 స్పూను, అలాగే ఫ్రెష్ కరివేపాకు ఇవన్నీ వేసి కలబెట్టిన తర్వాత కొంచెం సేపు పొయ్యి మీద మనం అలా ఉంచేసి కొన్ని నీళ్లు వేసి కుక్కర్ మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి. కొంచెం ఒక చిన్న గ్లాసు, టీ గ్లాస్ అంత నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. విజిల్స్ మాత్రం ఒక 2 వస్తే సరిపోతుంది. మరి ఎక్కువ విజిల్స్ వస్తే కూర మొత్తం మెత్తగా అయిపోతుందండి, పాడైపోతుంది. అందువల్ల మీరు 2 విజిల్స్ రాగానే దింపేసుకోండి. ఈ విధంగా మనకి కూర రెడీ అవుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.